వెల్కమ్ బ్యాక్ టు శ్రీతు క్రియేషన్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ కట్ చేయడం అయితే చాలా ఈజీ. ఇది వచ్చి బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పీస్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చి మనకు ఆపోజిట్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఇటువైపు ఓపెన్స్ ఉండేలా చూసుకోవాలన్నమాట. అదే ఫ్రంట్ ఓపెన్ అయితే ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ ఓపెన్స్ రెండు ఆపోజిట్ ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ ఎడ్జెస్ అయితే సమానంగా ఉండడానికి ఒక మార్క్ అయితే వేసుకుందాం. ఈ ఎడ్జెస్ అయితే ఫస్టే కట్ చేసుకోవాలి. నేనైతే మర్చిపోయి తర్వాత కట్ చేశాను. ఇది వచ్చి బ్యాక్ సైడ్ కనుక ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కనుక ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం పావించు మాత్రం మార్క్ చేసుకోవాలి. పావించు ఫస్ట్ ఆది బ్లౌజ్ని అయితే ఇలా పెట్టి తీసుకోవాలి. చూడండి ఈ పొడుగు అనేది ఇలా ఎంత ఉందో కొలిసి తీసుకోవాలి. చూడండి ఇలా కొంచెం లాగాలి. చూడండి 13.5 ఉంది అంటే 13.5 మన కింద ఇదైతే నేను సమానంగా ఉండడానికి ఇట్లా పెట్టి మార్క్ చేశాను. 13.5 అంటే మన కింద హాఫ్ ఖర్చు కావాలి. మళ్ళీ 13.5 కింద హాఫ్, పైన ఖర్చులకి హాఫ్ అంటే 14.5 తీసుకోవాలి. మొత్తం 14.5 తీసుకోవాలి. ఎప్పుడైనా పొడవు అనేది ఆది బ్లౌజ్ ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పైన హాఫ్ ఖర్చుకు కింద హాఫ్ ఖర్చుకు సేమ్ ఇదే 14.5 ఇక్కడ కూడా తీసుకోవాలి. చూడండి ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ కూడా హాఫ్ ఖర్చు కోసం 1 లైన్ డ్రా చేయండి. ఇక్కడ హాఫ్ ఇంచు, పైన హాఫ్ ఇంచు, కింద హాఫ్ ఇంచు ఖర్చు వెళ్ళిపోతుంది. ఇదైతే పావించి తీసుకోవాలండి. ఇలా ఉక్సులు కాజా పట్టి కోసం బ్యాక్ సైడ్ ఉక్సులు కాజా పట్టి కనుక ఆది బ్లౌజ్ కొలతతోటి మనం నడుము లూజ్ ఎలా తీసుకోవాలంటే ఇటు ఉక్సులు సైడ్ నుంచి ఇలా పట్టుకొని ఇలా కొంచెం కొంచెం ఇలా పట్టుకొని ఇలానైతే తీసుకోవాలి. చూడండి నాకు 27 వచ్చింది. ఈ కాజా పట్టి అనేది తీసుకోవద్దు, ఇక్కడ వరకే తీసుకోవాలి. 27 వచ్చింది. మనకు నడుము లూజ్ వచ్చి 27 ఉంది. 4వ భాగం ఎలా తీసుకోవాలంటే టేప్ని అయితే 27 దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఎంత వస్తుంది? 13.5. 13.5లో మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఎంత వస్తుంది? 6.3. చూడండి 6.3 తీసుకోవాలి మనం 27లో 4వ భాగం అంటే చూడండి 6.3 అంటే ఎగ్జాక్ట్లీ చూడండి 6.3. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కదా. ఈ బ్యాక్ సైడ్ ఇట్లా డాట్స్ వస్తాయి కదా. ఏ సైజ్ వరకైనా బ్యాక్ డాట్స్ అనేది 1 ఇంచుకు మార్క్ తీసుకోవాలి. 1 ఇంచు డాట్స్ కోసం. నెక్స్ట్ వచ్చి మనం ఖర్చు 1.5 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకుంటున్నా ఖర్చు కోసం. చూడండి 6.3 బ్లౌజ్ 27కి 4 చేసుకున్నాం. 27/4 చేసుకుంటే మనకు 6.3 వచ్చింది. డాట్స్ కోసం 1 ఇంచ్, ఏ సైజ్ వరకైనా 1 ఇంచ్ అయితే ఖర్చు డాట్స్ కోసం తీసుకోవాలి. 1 ఇంచ్. నెక్స్ట్ ఖర్చు 1.5 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నా ఖర్చు కోసం. మనమైతే నెక్ షోల్డర్ అయితే మార్క్ చేసుకుందాం. నెక్ షోల్డర్ ఆది బ్లౌజ్ తోటి అయితే పర్లేదు. ఎవరికైనా ఏ విధంగా చేసుకోవాలని అయితే చెప్తాను, ఏ సైజ్ వరకైనా. ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 28, 29, 30 ఇవన్నీ చిన్న బ్లౌజ్ల కిందకి వస్తాయి. 31, 32, 33 ఇవనేది పెద్ద నడుము లూజు. 31, 32 ఉన్నాయి పెద్ద సైజు కిందకి వస్తాయి. 28, 27 ఇవన్నీ మనకు చిన్న సైజుల కిందకి వస్తాయి. ఇది నడుము లూజ్ వచ్చేసి 27 అంటే ఇది చిన్న సైజు కిందకి వస్తుంది. చిన్న సైజు బ్లౌజ్లకు అన్నిటికీ షోల్డర్ వచ్చేసి 5 తీసుకోవాలి. ఇది వచ్చేసి 5.5 తీసుకోవాలి. చూడండి చిన్న సైజు బ్లౌజ్లకు వచ్చేసి 5 తీసుకోవాలి. ఇక్కడ పావించి అయితే మనం ముక్సు కాజాపట్టి కోసం వదులుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఈ పావించి వదిలేసి మనము ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కనుక 5 తీసుకోవాలి. అదే 30 పైన నడుము బ్లౌజ్ అనేది ఇదైతే ఆది బ్లౌజ్ తోటి అయితే కొలత అవసరం లేదండి. ఏ సైజ్ వరకు అయినా సరే ఇదే విధంగా తీసుకోవాలి. ఇది 27 సైజ్ కనుక దీనికి వచ్చి షోల్డర్ వచ్చేసి 5 తీసుకోవాలి. షోల్డర్ వచ్చి 5 తీసుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ డౌన్లో కూడా ఒక మార్క్ తీసుకోవాలి 5కి. చంక డౌన్ వచ్చి ఏ సైజ్ వరకు వచ్చి అయినా 6 తీసుకోవాలి. చూడండి 6 తీసుకోవాలి. 6 చెస్ట్ లూజ్ వచ్చి
మనకు నడుము లూజ్ వచ్చి 27 వచ్చింది కదా, 27కు చిన్న సైజ్ బ్లౌజులు, చిన్న సైజ్ బ్లౌజ్ చూపించారు కదా, చిన్న సైజ్ బ్లౌజులకు అన్నింటికి చెస్ట్ లూజ్ వచ్చి 1 ఇంచ్ తీసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చి 1.5 తీసుకోవాలి. అంటే ఇది అంటే మనకు 27 నడుము లూజ్ అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అంటే మనం ఇప్పుడు నడుము చెస్ట్ లూజ్ వచ్చి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం 27కి 1 కలపాలి అంటే 6:30 వచ్చింది. అంటే ఇప్పుడు 7:30 తీసుకోవాలి. 7:30కి ఇక్కడ పావించు ముక్సుల కాజా పట్టుకు వదిలేసి పావించు తోటి చూడండి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసిన. నడుము ఎంత తీసుకున్నాము దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసిన. ఖర్చుకు వచ్చి 2 ఇంచెస్. ఏ విధంగా మార్క్ చేసుకున్నా ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నామండి. ఇప్పుడు సంక రౌండ్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే చిన్న సైజ్ బ్లౌజ్లు అదే ఈ 27, 28, 29, 30 లోపు ఉన్న చిన్న సైజ్ బ్లౌజ్లు అన్నింటికి 1.5 తీసుకోవాలి. ఇప్పుడు సంక రౌండ్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే ఈ 27, 28, 29, 30 లోపు ఉన్న చిన్న సైజ్ బ్లౌజ్లు అన్నింటికి 1.5 తీసుకోవాలి. ఫస్ట్ వచ్చి ఇలా క్రాస్గా మూల మీద ఒక లైన్ అయితే డ్రా చేయండి. తర్వాత చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చి 1.5, ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కనుక 1.5 తీసుకోవాలి. అదే 30 పైన 31, 32 ఇంచెస్ ఉన్న వాటికి నడుము లూజ్ 32, 31, 33 ఉన్న వాటికైతే 1.5 తీసుకోవాలి. ఇది చిన్న సైజు 27 సైజు నడుము లూజ్ కనుక దీనికి వచ్చి నేనైతే 1.5 తీసుకున్నా. చూడండి ఈ స్కేల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాంటి వాటికైతే చూడండి ఈ విధంగా సంక్రమణ అనేది తీసుకోవాలి. బిగినర్స్కి అయితే ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి మనకు నడుము లూజ్ వచ్చి ఎంత వచ్చింది 6:30 ఇంచ్ వచ్చింది. మనకు నడుము లూజ్ ఎంత వచ్చిందో నాలుగో భాగంలో నడుము లూజ్ వచ్చేసి 6:30 వచ్చింది కదా, మనకు ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి మనము ఇలా కొలుచుకుంటే మనకు 6:30 రావాలండి. కరెక్ట్ వచ్చినట్టు. చూడండి మనకైతే 7 వచ్చింది. 1/2 ఇంచు ఎక్కువ తక్కువ పర్లేదు కానీ బాగా 1/2 ఇంచు 1 ఇంచు తేడా మాత్రం ఉండదు. 1/2 ఇంచు వచ్చింది. అది కూడా కరెక్ట్ కొలత రావాలంటే మీరు ఏం చేయాలంటే ఇంకొక 1/2 ఇంచు ఇక్కడ పైకి డ్రా చేసుకొని సంకరణం అనేది తగ్గించండి. అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇలా ఇంకా 1/2 ఇంచు పైకి డ్రా చేయడం, ఇది 1/2 ఇంచు అనేది పైకి డ్రా చేయడం వల్ల ఇలా పైకి ఇలా వస్తుంది. కరెక్ట్ వస్తుంది మెజర్మెంట్. 6:30 కరెక్ట్ వస్తుంది. నేనైతే 1/2 ఇంచు ఎక్కువ ఉందనేసి అలాగే ఉంచానండి. ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ అయితే డ్రా చేసుకున్నాను. చూడండి నెక్ వెడల్పు వచ్చేసి మొత్తం షోల్డర్ అయితే మనం 5 తీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి నెక్ వెడల్పు వచ్చేసి 2 తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. అలాగే కింద మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఆది బ్లౌజ్ తోటి చూడండి ఇలా బ్యాక్ మిడిల్లోకి ఇలా మలిసేసి ఇది ఎంత ఉంది చూడండి ఇలా ఒక మార్క్ అయితే తీసుకోవాలి. ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒక మార్క్ అయితే తీసుకోండి కింది సైడ్ నెక్కు. మనం పంపకం చేసిన 1/2 ఇంచు ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టాలి కనుక మనమైతే ఒక 1/2 ఇంచు అయితే పైకి మార్క్ చేసుకుందాం. చూడండి ఇక్కడైతే 2 తీసుకున్నాం కదా, నెక్ వెడల్పు వచ్చి కింద వచ్చి ఏ సైజ్ వరకు అన్నా 3 తీసుకోవాలి. నెక్ అనేది ఇలా రౌండ్గా నీట్గా వస్తుంది. ఏ సైజ్ వరకైనా కింది సైడ్ అయితే 3 తీసుకోండి. చూడండి ఈ మార్క్ నుంచి ఈ మార్క్ అయితే ఒక లైన్ తీసుకోండి. ఇలా తీసుకొని మీకు నచ్చిన నెక్ని అయితే డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. చూడండి ఈ స్కేల్ అయితే బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే వదిలేసాం కదా, ఇక్కడ డాట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తా చూడండి. ఈ 1/2 ఇంచు ఇలా పట్టుకొని ఇక్కడ మనం ఈ లైన్ అయితే తీసుకున్నాం కదా, ఈ లైన్ నుంచి ఇక్కడ ఖర్చుకు ఇక్కడ ఈ మనము తీసుకున్నాం కదా ఇక్కడ వరకు ఈ లైన్ వరకు ఇలానైతే పెట్టుకొని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లో ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఫోల్డ్ చేసి మధ్యలో వచ్చిన మన దగ్గర మార్క్ తీసుకోవాలి. 10 పొడుగు వచ్చేసి బ్లౌజు 15 కన్నా ఎక్కువ ఉన్న బ్లౌజులకు అయితే 4.5 పొడుగు బ్లౌజ్ పొడుగు అనేది 15 ఇంచెస్ కన్నా పైన ఉన్న వాటికైతే ఇక్కడ వచ్చేసి 4.5 తీసుకోవాలి. అదే 15 కన్నా తక్కువ 15 ఇది వచ్చేసి 14.5 ఇంచెస్
అందుకని ఇది చిన్న సైజ్ కిందకి వస్తుంది కనుక నేనైతే 4 తీసుకుంటున్నాను. అదే పొడుగు అనేది 15 కన్నా ఎక్కువ ఉన్న బ్లౌజ్లకు అయితే 4.5 తీసుకోవాలి. నేనైతే 4 తీసుకుంటున్నాను. ఇది 14.5 ఇంచెస్ కనుక ఇలా ఒక మార్క్ తీసుకొని ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మనం ఇక్కడ డాట్స్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అందుకని ఈ మధ్యలో డాట్ దగ్గర నుంచి ఇటు హాఫ్ ఇంచుకు ఇలా మార్క్ తీసుకొని ఇలా గీసేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఇది ఎక్స్ట్రా క్లాత్ ఎగుదిగుడు ఉన్నది కనుక దానికోసం కటింగ్ కానీ నేనైతే ఇది కట్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా ఇది ఎగుదిగుడు ఉన్న క్లాత్ని అయితే ఫస్ట్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేశాక ఇక్కడైతే ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఖర్చు పెట్టుకోవాలి. నా దగ్గరనైతే మార్కర్ వేయలేదు, మీ దగ్గరనైతే నేనైతే ఇలా రఫ్ చేసుకుంటానండి. కింద కొంచెం పడేటట్టు మార్క్ అయితే ఈ విధంగా ఇలా లైట్గా మార్క్ చేసుకుంటాను. దగ్గర అయితే మార్కర్ వేయలేదు, కింద ఇలా కనబడుతుంది. ఇలా ప్రెస్ చేసినా కూడా ఇలా కిందకి మార్క్ కనిపిస్తుంది చూడండి. మనం జాయింట్ వేసుకున్నప్పుడు కట్ పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేనైతే బ్యాక్ పార్ట్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదు. మనం దీని సహాయంతో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాము. అప్పుడైతే కట్ చేస్తాను, ఇప్పుడైతే కట్ చేయట్లేదు. అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను. మనం ఇప్పుడు చంక డౌన్ అనేది ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకోవాలి. మన డ్రెస్సులకు కానీ బ్లౌజ్లకు కానీ మన చంక రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనమైతే హ్యాండ్స్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా టేప్ ఇలా పెట్టుకుంటూ చూడాలి. 10 వచ్చింది. 10 అంటే మనకు షోల్డర్ హాఫ్ ఇంచ్ మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కనుక 10 మనం 1 ఇంచ్ అయితే తగ్గించాలి. 1 ఇంచ్ తగ్గిస్తే మనకు 9 వస్తుంది. 9 మనం ఈ 9 తోటి అయితే మనం ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం చంక రౌండ్ కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది? 9 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఏ విధంగా అంటే ఓపెన్స్ వచ్చి మన వైపు ఉండాలి, క్లోజ్ వచ్చి ఆపోజిట్గా ఉండాలి. ఇప్పుడు ఇవి 4 మడతలు ఇలా వేసుకోవాలి. మనకు 9 రావాలి. ఇది ఎంత ఉంది? 8:30 ఉంటుంది. అంటే మనకు ఇది సరిపోదు. ఈ పైన 2 లేయర్ని కొంచెం మనకు 9 వచ్చేలాగా ఇలా కొంచెం జరుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు 9 వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇటు కొంచెం జరుపుకుంటూ చూడండి 9 కరెక్ట్గా ఉంది. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడికి 4 ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు పైపింగ్ వేసుకున్నా హెమ్మింగ్ చేసుకున్నా పైపింగ్ కానీ నార్మల్ కుట్టు కానీ 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. అది హెమ్మింగ్ చేసుకుంటే మాత్రం 1.5 తీసుకోవాలి. నేనైతే నార్మల్ కుట్టే తీసుకుంటున్నాను కనుక 1/2 ఇంచ్ మందంతో 1/2 ఇంచ్ అయితే మార్క్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచు హ్యాండ్ పొడుగు ఎంతనో తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది వచ్చి అయితే పొడుగు చేతులు అండి, 3/4. వాళ్ళు వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ కుట్టమన్నారు. హాఫ్ హ్యాండ్స్ వచ్చి 4 ఇంచెస్ తీసుకోమన్నారు. మనకు పైన ఖర్చుకు హాఫ్ ఇంచ్ కావాలంట. మొత్తం వచ్చేసి నేనైతే 4.5 తీసుకుంటున్నా. చూడండి, ఇదే విధంగా ఇటు చివరి కూడా 4.5 మార్క్ తీసుకోవాలి. 4.5 ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లోతు తీసుకోవాలి. లోతు వచ్చి మొత్తం 4.5 ఉంది కనుక నేను లోతు వచ్చి 2.5 తీసుకుంటున్నాను. ఇది హాఫ్ హ్యాండ్ కనుక. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇది ఫుల్ హ్యాండ్స్ కనుక, ఇది హాఫ్ హ్యాండ్స్ కనుక ఇదైతే 5 ఉందని నేను 5.5 తీసుకుంటున్నా. హాఫ్ ఇంచ్ కనుక 5.5. ఈ లోత్ అనేది ఇక్కడికి తీసుకున్నాం కదా, ఇక్కడికి ఒక ఇంచ్ తీసుకొని ఇప్పుడు మనం ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ తీసుకున్నాం కనుక ఇక్కడికి ఒక ఖర్చు తీసుకొని నెక్స్ట్ ఈ నుంచి ఇది కూడా 2 ఖర్చెస్ అయితే 2 ఇంచెస్ తీసుకున్నాము. ఈ నుంచి ఇక్కడికి ఒక మార్క్ తీసుకున్నాం. ఈ నుంచి ఒకటి, ఈ నుంచి
చిన్న సైజుకి అయితే 2 తీసుకోవాలి, పెద్ద సైజుకి అయితే 2.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ అయితే తీసుకుందాం. ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. అదే చిన్న సైజుకి అయితే 1 ఇంచ్, పెద్ద సైజుకి అయితే 1.5 తీసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ కింద ఒక పావించు ఇలా తీసుకొని చూడండి, ఇలా ఇక్కడ వరకు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం వదిలేసి ఇక్కడ నుంచి ఒక పావించు లోతు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టుకొని మనకు ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ షోల్డర్ జాయింట్కి అయితే ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి పట్టుకొని ఇలా పెట్టుకొని చూడండి ఈ విధంగా చూసుకోవాలి. చూడండి కరెక్ట్ వచ్చేసింది. ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటే కరెక్ట్ మనకు సరిపోవాలి. ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకుందాం. ఇక్కడికైతే ఒక టక్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకోవాలి, మిడిల్ పాయింట్. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇలా ఇక్కడనైతే జాయింట్లు పడతాయండి. ఇక్కడ కొంచెం ముక్కలు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలోనైతే ఇక్కడ మార్క్ తీసుకున్నాం కదా, ఏ సైజ్ వరకైనా ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా మార్క్ తీసుకోవాలి. మనం ఇక్కడ లోతు తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అవుతున్నది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ లోతు మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ విధంగా చూడండి. ఇక్కడనైతే ఈ మార్క్ తీసుకున్నాం కదా, ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ తీసుకున్నాం కదా, ఇక్కడికి టేప్ తోటి అయితే ఇలా కొలుచుకోవాలి. చూడండి 7 ఉంది. ఈ 7కి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ తీసుకోవాలి. ఏ సైజు వరకైనా లోతు వచ్చి 3/4 ఇంచ్ తీసుకోవాలండి, ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఈ నుంచి ఈ విధంగా ఇలా చిన్నగా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మార్క్కి ఇలా క్రాస్గా పైకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ లోతు అనేది ఫ్రంట్ పార్ట్కు ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఇక్కడ కట్ పెట్టుకోవాలి. చూడండి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అండి. ఇది వచ్చేసి అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కనుక మనమైతే డైరెక్ట్ క్లాత్ కింద మీద అయితే కట్ చేసుకోము. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది దగ్గులు టైట్గా ముడతలు రాకుండా రావాలంటే మనమైతే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నా దగ్గర అయితే న్యూస్ పేపర్ ఉందండి, మంచిగా నీట్గా చూపించడానికి వైట్ పేపర్ అయితే లేదు. చూడండి మనమైతే ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకోవాలి. దీని మీద మనం 1/2 ఇంచు ఉక్సు కాజా పట్టి తీసుకున్నాం కదా, దీన్ని వదిలేసి ఈ 1/2 ఇంచు మందం ఇలా చూడండి, ఇక్కడ 1/2 ఇంచు లోపలికి మనం ఈ 1/2 ఇంచు బయట పెట్టుకొని ఇది చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఇలా పెట్టేసుకొని ఇలా చుట్టూరంగా అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా మీకైతే అర్థం కావడానికి నేను డబల్ షేడ్ ఇస్తున్నాను. చూడండి పేపర్ మీద కనిపిస్తుంది లేదో. ఈ టిక్ అయితే పెట్టిన దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనం బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేసామో అలా డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చి ఏ సైజు వరకైనా ఫ్రంట్ పార్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచు లోతు ఎక్కువ తీసుకోవాలి. ఇలా ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. 1/2 ఇంచు లోతు అయితే తీసుకోవాలి. ఈ విధంగా నెక్ వచ్చి నేనైతే 6.5 తీసుకుంటున్నా. పైన నెక్ వచ్చి 2 తీసుకున్నా కదా, కింద వచ్చేసి 2.5 తీసుకుంటున్నా. 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా. చూడండి ఈ నుంచి ఈడికి ఇలా లైన్ తీసుకోవాలి. చూడండి నేనైతే రౌండ్ నెక్
బాక్స్ తీసుకుంటున్నా. దీంట్లో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రౌండ్ నెక్ అయితే తీసుకుంటున్నా. నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాం కదా, వీడికి ఒక లైన్ గీసుకోవాలి. ఫ్రంట్ నెక్ పొడవు అనేది ఎట్లా తీసుకోవాలంటే ఆది బ్లౌజ్ని బట్టి తీసుకోవచ్చు, చిన్న సైజా పెద్ద సైజా అనేది బట్టి తీసుకోవచ్చు. ఎట్లా అంటే 25, 25 సైజు నడుము సైజు 25 ఉన్నది అనుకో, 6 తీసుకోవచ్చు ఫ్రంట్ నెక్ అనేది. ఒకవేళ 30 పైన అంటే 25కి 30కి మధ్యలో ఉన్నాయనుకో 6, 6.5. కస్టమర్ చాయిస్ని బట్టి 6.5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. అదే 30 పైన అంటే 31, 32 పైన ఉన్నవి 6.5, 7 ఇలా కస్టమర్ చాయిస్ని బట్టి కూడా తీసుకోవచ్చు. లేకపోతే 6.5, 7 తీసుకోవచ్చు. ఇదైతే చిన్న సైజు మనకు వచ్చి, ఇది చిన్న సైజు 27 అంటే 30 పైన అంటే నేను వచ్చి అయితే 6.5 తీసుకుంటున్నాను. 6 తీసుకోవచ్చు, 6.5 తీసుకోవచ్చు. నేనైతే 6.5 తీసుకుంటున్నాను. అందుకని నేను 6.5కి అయితే మార్క్ చేశాను. ఈ విధంగా మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం చెస్ట్ మార్క్ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది ఏ సైజ్ వారికి ఎంత అనేది ఫస్ట్ అయితే చూపిస్తాను. ఇదైతే చెస్ట్ మార్క్ ఈ విధంగా ఇక్కడ ఎలా తీసుకోవాలని చెప్తాను చూడండి. చిన్న సైజ్ అంటే 25 నడుము లూజు 25 ఉన్న వాళ్ళకి వచ్చేసి 9, 9.5. అదే 30 సైజు ఉన్న వాళ్ళకి 10, 10.5 తీసుకోవచ్చు. అదే 30 పైన ఉన్న వాళ్ళకి 10.5, 11. ఇది వచ్చి మనకు మీడియం సైజు అంటే 27. ఇది వచ్చి 27 కనుక మీడియం సైజ్. మనం 10 కానీ 10.5 కానీ తీసుకోవాలి. ఎవరికైనా 9 నుంచి 11 మధ్యలోనే తీసుకోవాలి ఈ మార్క్ అనేది. నేనైతే ఇది మీడియం సైజ్ కనుక 10కి మార్క్ తీసుకుంటున్నా. ఈ మార్క్ అనేది పొడుగున్న వాళ్ళకైతే 9.5, పొట్టిగున్న వాళ్ళకైతే 9. పొడుగున్న వాళ్ళకైతే ఎక్కువ, పొట్టిగున్న వాళ్ళకైతే 10 అట్లా. ఇప్పుడు కొంచెం పొడుగున్న వాళ్ళకైతే 10.5, పొట్టిగున్న వాళ్ళకైతే 10 మీడియం దాంట్లో. అదే చిన్న సైజ్ దాంట్లో పొట్టిగున్న వాళ్ళకు 9, పొడుగున్న వాళ్ళకు 9.5. అదే పెద్ద సైజ్ బ్లౌజ్లో పొడుగున్న వాళ్ళకు 11, చిన్నగున్న వాళ్ళకు హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు 10.5. దాన్ని బట్టి తీసుకోవాలి. ఇది పొడుగు పొట్టిని బట్టి తీసుకోవాల్సి వస్తుంది ఈ లెంత్ అనేది. ఇది మీడియం సైజ్ కనుక తను కూడా కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. అందుకని నేనైతే 10 తీసుకుంటున్నా. టేప్ అనేది ఇక్కడ మార్క్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇలా మార్క్ అయితే తీసుకోవాలి. ఒక మార్క్ 10. నేనైతే 10 దగ్గర తీసుకున్నాను. మళ్ళీ ఈ చివరి నుంచి పెద్ద సైజు వాళ్ళకైతేనో 3.5 తీసుకోవాలి. మీడియం సైజ్ వాళ్ళకైతేనో 3.5 తీసుకోవాలి. అదే చిన్న సైజు వాళ్ళకైతే 3.5 తీసుకోవాలి. ఇది మీడియం సైజ్ కనుక నేనైతే 3.5 తీసుకుంటున్నాను. చూడండి, పెద్ద సైజ్ వాళ్ళకి వచ్చి 3.5, మీడియం సైజ్ వాళ్ళకి 3.5, అది చిన్న సైజ్ వాళ్ళకైతే 3.5. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కనుక నేనైతే 3.5 తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మెయిన్ డాట్. ఇక్కడ మెయిన్ డాట్ ఏ సైజ్ వరకైనా ఫస్ట్ ఈ చివరి నుంచి 2.5కు ఒక మార్క్ తీసుకోవాలి. మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ అనేది ఏ నడుము సైజు నడుము సైజుని బట్టి తీసుకోవచ్చు, లేకపోతే చెస్ట్ని బట్టి కూడా తీసుకోవచ్చు. నేనైతే నడుము సైజుని బట్టి తీసుకుంటున్నా. పెద్ద సైజు వాళ్ళకి వచ్చి సేమ్ 3.5 తీసుకోవాలి. అదే మీడియం సైజు వాళ్ళకైతే 2.5. డాట్ వెలుపు అనేది ఇలా 2.5 తీసుకున్నా. 2.5 మార్కు. ఇక్కడ నుంచి 1.5కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి వీటికి మార్క్ చేసుకొని ఇలాగా లైన్ తీసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గర కూడా ఇలా ఒక లైన్ తీసుకోండి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా మనకు షేప్ అనేది కరెక్ట్గా రావడానికి ఇలా క్రాస్గా ఇలా డాట్స్ అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి ఈ మార్క్కి ఈ స్కేల్ అయితే బాగా పనిచేస్తుందండి. చూడండి, ఈ విధంగా ఇలానైతే తీసుకోండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా పైకి ఇక్కడికి ఇలా ఒక మార్క్ తీసుకోండి. ఏ సైజ్ వరకైనా ఇలా 1/2 ఇంచు తీసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది ప్రిన్స్ కట్ కనుక ఇలా మిడిల్లో కట్ చేస్తాం కనుక మనకి ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది. అందుకని మనకు ఉక్సు కార్యపట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ కనుక మనమైతే ఇది కట్ చేస్తాం కదా, ఇలా కట్ చేసినప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మనకైతే ఇది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. అందుకనే మనమైతే ఎక్స్ట్రా ఇక్కడ 1.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఈ ఎందుకు అనేది అయితే చెప్తా చూడండి. మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చి ఎంత ఉంది మనకు మొత్తం టోటల్ 10.5 ఉంది. 10.5 వచ్చింది. మనం డాట్స్ తీసే 1 ఇంచెస్ తీసేస్తే 9.5 ఇంచులు, అంటే 9.5 ఇంచులు మనకు ఇక్కడ కూడా ఇదే విధంగా రావాలి. చూడండి 9.5 ఇంచులు రావాలి. చూడండి ఇక్కడికి 2.5. మనం ఇది ఫోల్డ్ చేసి కుడతాం కనుక ఇది కౌంట్ చేయొద్దు. ఈ 2.5 నుంచి చూడండి, ఈ 2.5 నుంచి మళ్ళీ ఇక్కడికి, ఇక్కడ నుంచి ఎంత చూడండి మనకు 7.35 వస్తుంది. అంటే మనకు క్లాత్ అనేది తగ్గిపోతుంది. మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ఈక్వల్ రావాలి, ఎంత తగ్గిపోతుంది. అందుకనే నేను 1.5 అని చెప్పాను, 1.5 తీసుకోవాలి. చూడండి కరెక్ట్ 9.5 కరెక్ట్ సెట్ అయిపోతుంది. మనం ఇక్కడ 9.5 అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫస్టే 1.5 మార్క్ తీసుకొని డైరెక్ట్ ఇలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఒక మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కూడా 1/2 ఇంచు పైకి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ తీసుకోవాలి. చూడండి ఈ విధంగానైతే ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే మనం కట్ చేసుకోవాలి. మీకైతే పేపర్ మీద అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం జూమ్ చేసి చూడండి, మీకైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను. నా దగ్గర అయితే వేరే పేపర్ లేదని అందుకనే న్యూస్ పేపర్ తీసుకున్నాను. చూడండి మనం ఇక్కడ అయితే 1/2 ఇంచు లోతు తీసుకున్నా, ఆ లోతుకు ఇలా కట్ చేసుకోవాలి. మనమైతే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చంకలో ముడత రాకుండా ఉండడానికి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 3కి అయితే ఒక మార్క్ పెట్టాలి. చూడండి ఇక్కడికి ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా 1/2 ఇంచు మనం ఇలా క్రాస్గా కట్ చేయాలి. ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. లేకపోతే చంకలో ఖచ్చితంగా ముడతలు వస్తాయండి. ఇలా 1/2 ఇంచు మాత్రం కంపల్సరీ తీయాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పేపర్ మీద కటింగ్ అయితే అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కట్ చేసుకుందాము. మెయిన్ లైనింగ్ మీద అయితే కట్ చేసుకుందాము. చూడండి ఇప్పుడైతే పేపర్ కటింగ్ తోటి ఇప్పుడు అయితే మెయిన్ లైనింగ్ మీద అయితే కట్ చేసుకుందాము. ఫోల్డింగ్ ఉన్నది ఈ పీస్ మాత్రం కంపల్సరీ ఈ ఫోల్డింగ్ సైడే పెట్టాలి. ఈ విధంగా చూడండి ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా మార్క్ వేసుకోవాలి. మార్క్ అయితే తీసుకోవాలి. ఇక్కడనైతే ఈ పీస్ జాయిన్ చేస్తే కనుక మనకైతే ఇక్కడ ఖర్చు కావాలి కనుక 1/2 ఇంచు ఖర్చు అయితే చూడండి ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చి మనము ఇట్లా స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు, ఇలా క్రాస్గా అయినా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఈ విధంగా పెడుతున్నా. సేమ్ మళ్ళీ ఇదే విధంగా దీన్ని కూడా చుట్టూరంగా మార్క్ అయితే చేసుకోవాలి యాజ్ టీస్గా. మళ్ళీ వచ్చి దీన్ని జాయిన్ చేసాం కనుక ఈ పీస్ కూడా మనము 1/2 ఇంచు అయితే ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవాలి. చూడండి పేపర్ కన్నా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మనం దీనికోసమేనండి మెయిన్ లైనింగ్ మీద కట్ చేసుకోకుండా డైరెక్ట్ పేపర్ మీద కట్ చేసుకునేది. చూడండి ఈ 1/2 ఇంచు అయితే ఇలా జాయిన్ చేసి స్టిచ్ చేస్తాము. ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ అయితే పెట్టుకోవాలి మిడిల్ పార్ట్లో. ఇలా కట్ చేసుకొని ఈ విధంగా అయితే టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేశాక నెక్స్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ అయితే ఇలా 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి నెక్ అయితే కట్ చేసుకుందాం. నెక్ వచ్చేది ఈ విధంగా కట్ చేద్దాం. నెక్ కట్ చేస్తున్నాం ఈ విధంగా బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా షోల్డర్స్ అయితే ఒకదాని మీద ఒకటి ఇలా సమానంగా పెట్టేసుకొని 1/4 ఇంచు ఇలా
షోల్డర్ వైపు ఇట్లా పావించి అయితే క్రాస్గా తీసుకోవాలి. భుజాలు అనేది జారకుండా నీట్గా ఉంటుంది. కొంచెమే అండి పావించు, ఎక్కువ కట్ చేశారనుకో షేప్ అనేది పోతుంది. షోల్డర్ అనేది జారకుండా నీట్గా ఉంటుంది. చూడండి హ్యాండ్స్ ఈ లైనింగ్ తోటి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలని అయితే చూపిస్తా చూడండి. ఫోల్డింగ్ వచ్చి నా వైపు ఓపెన్ వచ్చి అటు సైడ్. ఇదైతే హ్యాండ్స్కి తీసుకుంటున్నాను. చూడండి నాకైతే హ్యాండ్స్కి ఖర్చులు పడతాయి. నేనైతే ఇదైతే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇది కొంచెం క్రాస్ ఇలా తీసుకున్నాం కనుక దీన్ని కూడా ఇదే విధంగా. నెక్స్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ అయితే ఉక్సులు కనుక ఇది మనం ఏ విధంగానైనా మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి తీసుకోవచ్చు. ఇది వచ్చి చూడండి ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి. చాలా జాగ్రత్తగా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఫ్రంట్ పార్ట్కి అయితే ఫోల్డింగ్ అయితే ఇలా చేసి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇది వచ్చి ఈ విధంగా వేసుకొని చుట్టూరంగా 1 ఇంచ్ అన్న 1/2 ఇంచ్ తోటన్నా కట్ చేసుకోండి. చూడండి నేనైతే ఇది ఎక్స్ట్రానే తీసుకుంటున్నా. చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పేది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.